క్రైస్తవులు 3 రకాలుగా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు. చెట్టుకు ఆకులు ఉంటాయి. ఆకులు ఉన్నంతసేపు చెట్టు చాలా పచ్చగా మంచిగా అందంగా కనబడుతుంది. అయితే దేవుణ్ణి కూడా కొంతమంది క్రైస్తవులు వారి అవసరతల కొరకు దేవుణ్ణి వాడుకునేవారు కొంతమంది ఉంటారు. అలో ఆకులాంటి క్రైస్తవులండి. రెండవ రకం క్రైస్తవులు ఏంటి అంటే కొమ్మల లాంటి క్రైస్తవులు. కొమ్మలు చెట్టుకున్నంతసేపు చెట్టు బాగా కనబడుతుందండి. ఆ చెట్టుకు ఆ కొమ్మలు ఊడిపోయిన తర్వాత కూడా చెట్టు చాలా ఇదిగా కనబడుతుంది. అయితే కొంతమంది క్రైస్తవులు బాగానే మందిరాలకు వస్తారు. కొంచెం కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యతిరేకత రాగానే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు కొమ్మలాంటి క్రైస్తవులు అండి. ఇంకో 3వ రకం క్రైస్తవులు ఉంటారండి. 3వ రకం క్రైస్తవులు ఎవరు అనంటే వేరు లాంటి క్రైస్తవులు. చెట్టుతో పాటు వేరు ఉంటుంది. వేరు కనబడది, లోపల ఉంటుంది, భూమి లోపల ఉంటుంది వేరు. కానీ చెట్టు పడిపోతే వేరు కూడా పడిపోతుందండి. కొంతమంది చెట్టును అంటు పెట్టుకొని వేర్లు ఎలా ఉంటాయో క్రైస్తవులు కొంతమంది 3వ రకం క్రైస్తవులు దేవుణ్ణే అంటు పెట్టుకొని ఉంటారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఏ పరిస్థితి ఏది ఏమైనా ఇప్పటికీ కూడా దేవుణ్ణి అంటి పెట్టుకునే క్రైస్తవులు ఉంటారండి. ఈ 3 రకముల క్రైస్తవులు నీవు ఏ రకం క్రైస్తవుడవో ఈ వాక్యం ద్వారా నువ్వు చూసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఒకటి, ఆకు క్రైస్తవులు. వారి అవసరతల కొరకు దేవుణ్ణి వాడుకునే వారే ఆకు క్రైస్తవులు. కొమ్మ క్రైస్తవులు ఏంటి అంటే దేవుని సన్నిధికి బాగానే వస్తారు, కానీ కష్టాలు రాగానే వారు తొలగిపోతూ ఉంటారు. 3వ రకం క్రైస్తవులు వేరు లాంటి క్రైస్తవులు. నీవు క్రైస్తవుడు కనుక నువ్వు ఏ రకంగా దేవుణ్ణి వాడుకుంటున్నావు, ఏ రకమైన నువ్వు క్రైస్తవుడువో